న్యూస్కి స్వాగతం. పోలీసు ఉద్యోగం, మరోవైపు రేషన్ డీలర్. నెలలుగా నడుస్తున్న రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడని వైనమిది. మెదక్ జిల్లా పెదశంకరంపేట మండల కేంద్రంలోని రెండవ రేషన్ షాపు 17060002ను గత 6 నెలలుగా కానిస్టేబుల్ జాబ్ చేస్తున్న సాయి యశ్వంత్ కొనసాగిస్తున్నారు. ఆలస్యంగా గుర్తించిన రెవెన్యూ తహసీల్దార్ శ్రీనివాస్ విచారణ చేసి సర్కారు ఉద్యోగం చేస్తున్న వ్యక్తి డీలర్షిప్ రద్దు చేస్తూ మరొకరికి బియ్యం అప్పగించారు. 6 నెలలుగా కానిస్టేబుల్ డ్యూటీ చేస్తూ రేషన్ డీలర్గా కొనసాగిన వ్యక్తిపై చర్యలకు పై అధికారులకు నివేదికలు పంపినట్లు పెదశంకరంపేట డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. శంకరంపేట మండలంలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 2లో ఒక షాపు కృష్ణపల్లి సాయి యశ్వంత్ గారి పేరున రేషన్ షాపు డీలర్షిప్ వారి పేరున ఉండడం జరిగింది. కానీ విచారణలో ఇతనికి నవంబర్ నుండి ఇతను కానిస్టేబుల్గా వెల్దుర్తి మండలంలో పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి మన దృష్టికి వచ్చింది. కావున ఇటు షాపును మేము వెంబడే మండల గీతవారి గారిని పంపించి అతి యొక్క షాపును పక్క డీలర్కు హ్యాండ్అవుట్ ఉన్న సరుకులను ఆయనకు హ్యాండ్అవుట్ చేస్తున్నాము. తదుపరి మొత్తం రిపోర్టు ఆడియో గారిని. ఇప్పుడు అతనికి ఒక 6 నెలల క్రితం జాబ్ వచ్చింది కదా సార్, అప్పటి నుంచి మీ దృష్టికి రాలేదు? అదే మా దృష్టికి వచ్చిన వెంబడే మేము వెళ్ళడం జరిగింది. వివరాలు మొత్తం తెలుసుకుంటున్నాము. ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నటువంటి షాప్లో ఉన్నటువంటి సరుకులను అవన్నీ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే మేము పక్క డీలర్కి అయితే ఈ షాపును ఇన్ఛార్జిగా ఇస్తున్నాము. తదుపరి పూర్తి నివేదిక ఆడియో గారి మన కాంపిటేటివ్ ఆడియో గారు కాబట్టి వాళ్ళకి నివేదిక. ఇప్పుడు పక్క డీలర్ షాప్కి ఇన్ఛార్జ్ ఇస్తున్నారు, ఎప్పుడు ఇచ్చారు? ఈరోజు 6 నెలల తర్వాత ఇప్పుడు ఇస్తున్నారు మీరు? ఇచ్చేస్తున్నాం.